తనపై తప్పుడు కేసులు పెట్టారని నిజాలు బయటకు రావాలని ముంబై నటి జత్వాని అన్నారు. విజయవాడ పోలీసులకు కలిసి వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కంటతడి పెట్టారు. తనపై అక్రమ కేసు నమోదు చేశారని జత్వాని చెప్పారు. తనను తన కుటుంబ సభ్యులను వేధించారని చెప్పారు. తాను వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని అన్నారు. తన దగ్గర ఉన్న అన్ని సాక్ష్యాధారాలను పోలీసులు ఇచ్చానని వివరించారు. కుక్కల విద్యాసాగర్పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కాదంబరి జత్వాని స్పష్టం చేశారు. విద్యాసాగర్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడని, కానీ అందుకు తాను వ్యతిరేకించానని చెప్పారు. దాంతో విద్యాసాగర్ తనపై అసూయతో కక్షగట్టాడని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీస్ అధికారి కాంతి రాణా టాటా నేతృత్వంలో తనపై తప్పుడు కేసు పెట్టారని వెల్లడించారు. తనను 10 నుంచి 15 మంది ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని తెలిపారు. వారు తక్కువ స్థాయి అధికారులు అయ్యుంటారని అన్నారు. తన డివైస్లన్నీ స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఈ వ్యవహారంలో పొలిటికల్ లీడర్లకు సంబంధం ఉందా అనేది విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు తాను చెప్పినన్ని నిజాలేనని కాదంబరి జత్వాని స్పష్టం చేశారు. వేధింపుల కారణంగా తన తల్లిదండ్రుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని చెబుతూ ఆమె కంటతడి పెట్టారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన కాదంబరి జత్వాని అక్కడ నుంచి విజయవాడకు పోలీసు బందోబస్తు మధ్య తన తల్లి ఆశ జత్వానితో కలిసి చేరుకున్నారు. నేరుగా నోవాటెల్ హోటల్కి వెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు తన న్యాయవాదులతో చర్చించారు. పోలీసులకు ఇచ్చే వాంగ్మూలం తయారీ, విచారణ అధికారికి అందజేయాల్సిన ఆధారాల గురించి వారితో సమాలోచనలు చేశారు. సాయంత్రం సిపిఐ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబును తన తల్లితో పాటు కలిశారు. తనపై తప్పుడు కేసు పెట్టి పోలీసులు వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తర్వాత విచారణ అధికారి అయిన ఏసీపీ స్రవంతి రాయ్ను కలిసి ఫిర్యాదు కాపీ అందజేశారు. తన వద్ద ఉన్న డాక్యుమెంట్ ఆధారాలు, ఆడియో, వీడియో, ఫోటోలను విచారణ అధికారికి ఇచ్చారు. అనంతరం కాదంబరి జత్వాని న్యాయవాది నర్రా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ప్రధానంగా 3 ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉందని ఆమె చెబుతున్నారని చెప్పారు. నాటి ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఆంజనేయులు, పోలీస్ కమిషనర్గా ఉన్న కాంతి రాణా టాటా, మరో పోలీస్ అధికారి విశాల్ గున్ని, వీరు 3 ఉన్నారని జత్వాని చెప్పారని లాయర్ వివరించారు. పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు, వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు, వారితో పాటు విశాల్ గున్ని గారు, వీళ్ళ 3. ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు. ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ముందే విచారించుకొని చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి, అదేవిధంగా అగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పిరసీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న నటి కాదంబరి జత్వాని వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ వ్యవహారంలో పోలీసులు నడుచుకున్న ధోరణిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపారని వ్యాఖ్యానించారు. హీరోయిన్కు, ఆమె కుటుంబానికి వేధింపుల విషయంలో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులు ఏ హోదాలో ఉన్నా క్షమించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడలో పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు, ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం బాంబే